ఓం గం గణపతియే నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయేటువంటి టాపిక్ ద్వితీయ వివాహం గురించి. ద్వితీయ వివాహం ఎప్పుడవుతుంది, అసలు రెండో మ్యారేజ్కి కారణాలు ఏమై ఉంటాయి? రెండో మ్యారేజ్కి మనకి కారణాలు అనేకం ఉంటాయండి. కొంతమంది డైవోర్స్ తీసుకుంటారు, కొంతమంది భాగస్వాముల్ని ఏదైనా ప్రమాదాల వలనో, లేకపోతే ఏదైనా వయసు రీత్యానో, ఏదైనా ఆరోగ్య సమస్యల వలనో భాగస్వాముల్ని కోల్పోవడం జరుగుతుంది. జరిగిన తర్వాత వారు ద్వితీయ వివాహం కోసం ప్రశ్నలు వేస్తూ ఉంటారు, ద్వితీయ వివాహం కోసం అడుగుతూ ఉంటారు. ఈ ద్వితీయ వివాహం కావటానికి ఏదైనా మార్గం ఉందా అని చెప్పి నాకు చాలా మంది అడుగుతుంటే ఈ వీడియో చేయాలనిపించి నేను చేస్తున్నానండి. దీనిలో ఈ ద్వితీయ వివాహం అవ్వటానికి ప్రథమంగా మీకు జాతకం ద్వారా గనక చూసుకుంటే ఏ స్థానం తీసుకుంటే మనకి ద్వితీయ వివాహం అవుతుంది, ఇది చాలా మందికి తెలియక ఏం చేస్తారు, వివాహం అనగానే సప్తమ స్థానం తీసుకుంటారు. సప్తమ స్థానం నుండి ఆ వివాహ యోగం కనిపిస్తుంది కాబట్టి ఈ టైంలో మీకు ద్వితీయ వివాహం అవుతుంది అని చెప్తారు. కానీ అది ఎగ్జాక్ట్ గా మీకు మ్యాచ్ కాదు. వాళ్ళు ఇచ్చినటువంటి డేట్ కి మీకు మ్యారేజ్ అవ్వకపోవటం లాంటివి జరుగుతాయి. ఎందుకు ఇలా జరుగుతాయి ఏంటి అంటే, అసలు ద్వితీయ వివాహానికి చూడాల్సిన స్థానం ఎలా లెక్కించాలో నేను చెప్తాను. లగ్నం ఎప్పుడైనా సరే మనం సెల్ఫ్ అన్నమాట. అది లగ్నం అంటే మిమ్మల్ని చూపిస్తుంది. లగ్నం నుండి సప్తమ స్థానం ఏం తెలియచేస్తుంది అంటే మీ జీవిత భాగస్వామిని తెలియచేస్తుంది. అయితే మీకు మొదట వివాహం అయిపోయిందంటే 7వ స్థానానికి సంబంధించినటువంటి కార్యక్రమం అయిపోయింది. మరి ఇప్పుడు ద్వితీయ వివాహం అంటే ఏం లేదండి, మీ జీవిత భాగస్వామికి చెల్లెలు కానీ లేదా తమ్ముడు కానీ, అంటే అర్థమైంది కదా మీకు క్లియర్ గా, చెల్లెలు కానీ తమ్ముడు కానీ అవుతుంది. సో యూజువల్ గా చెల్లెలు గాని తమ్ముడు గాని తీసుకునేటప్పుడు మన లగ్నం నుండి లెక్కేస్తే ఏం చేస్తాము, 1, 2, 3 అంటే 3వ స్థానం మీ యొక్క చెల్లెలని మీ తమ్ముళ్ళని తెలియజేస్తుంది. మరి 7వ స్థానానికి 3వ స్థానం అవ్వాలి కదా, అంటే భాగస్వామికి చెల్లెలు గాని భాగస్వామికి తమ్ముడు గాని కావాలి. అలాంటప్పుడు ఏం చేస్తుంది, మీ జీవిత భాగస్వామిని తెలియచేసేది 7వ స్థానం అని చెప్పాను. 7వ స్థానం నుండి మళ్ళీ కూడా మీరు 3 స్థానాలు లెక్కేయాలి. అంటే 7, 8, 9 అంటే ఈ 9వ స్థానము మీ యొక్క ద్వితీయ వివాహం అవుతుందా లేదా అనేది తెలియజేస్తుంది. మీకు రన్నింగ్ అయ్యేటువంటి దశ కానీ, ఆ దశలోని అంతర్దశలు కానీ, అంటే మెయిన్ గా దశ అంతర్దశ చూసుకోవాల్సి వస్తుందండి. ఈ దశ అంతర్దశలు గనక మీకు 9వ స్థానాన్ని తెలియచేస్తూ 2, 7, 11 స్థానాలు కూడా మీకు యాక్టివ్ అయినప్పుడు మీకు ద్వితీయ వివాహం అన్నది సెట్ అవుతుంది. కాబట్టి ఈ ద్వితీయ వివాహం సెట్ అవ్వాలి అంటే ప్రప్రథమంగా ముఖ్యంగా మీరు చూడాల్సింది ఏంటి అంటే 9వ స్థానం. 9వ స్థానం బాగుంటే మీకు ద్వితీయ వివాహ యోగం ఉన్నట్టుగానే లెక్క. మీ దాంట్లో 9వ స్థానాధిపతి గనక ఎక్కడన్నా 8లో కానీ 12లో కానీ పడ్డప్పుడు మీకు రెండో వివాహం అవటం అనేది ఆలస్యం అవటము, లేదంటే దాంట్లో కొన్ని అవాంతరాలు, కొన్ని ఒడిదుడుకులు ఇవన్నీ కూడా మీరు ఎదుర్కొంటారు. మరి ఈ 9వ స్థానం బాగుండాలి అంటే మీరు చేసేది ఏమన్నా ఉందా, మాకు ఈ ద్వితీయ వివాహం కావాలి, ఏం చేస్తే బాగుంటుంది? ఈ ద్వితీయ వివాహానికి సంబంధించినటువంటి మంత్రం నేను ఇస్తాను, దాంతో పాటుగా కొన్ని చిన్న చిన్న రెమెడీస్ చెప్తాను, అవి కూడా మీరు చేసుకోవడానికి ట్రై చేయండి. ఏం లేదంటే ఈ 9వ స్థానం బాగుంటేనే మీకు ద్వితీయ వివాహం అవుతుంది. కాబట్టి ముఖ్యంగా మీ తండ్రి గారు లేదా తండ్రి గారి వయసు ఉన్నవారే కానీ, తండ్రి గారి వరసైన వాళ్ళనే కానీ మీరు ఎప్పుడు కూడా మాటలనద్దు. మీ తండ్రి గారిని గౌరవించడం నేర్చుకోండి. అలాగే ఎప్పుడూ కూడా దేవుళ్ళను విమర్శించడం కానీ, దేవాలయాలను విమర్శించడం కానీ, దేవుళ్ళకి సంబంధించినవి ఏవి కూడా విమర్శలు చేయవద్దు. ఎందుకంటే 9వ స్థానం చూపించేది ఒక పక్కన తండ్రిని, ఒక పక్కన పుణ్యక్షేత్ర దర్శన. వీలున్నంత వరకు మీరు ద్వితీయ వివాహం కావాలి అని అనుకునేవారు ముఖ్యంగా సందర్శించుకోవాలి, లేదంటే వెళ్లాల్సినటువంటి గుడి ఏంటి అంటే సంతోషి మాత గుడి అండి. ఈ సంతోషి మాత మీకు ద్వితీయ వివాహం అవటానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ సంతోషి మాత దేవాలయానికి వీలుంటే ప్రతిరోజు వెళ్ళండి. లేదు అంటే మీకు కుదరినప్పుడు కనీసం శుక్రవారం అయినా సరే సంతోషి మాత గుడికి వెళ్ళడానికి మీరు ప్రయత్నం చేయండి. అలాగే వీలున్న వారు, ఉండగలిగిన వారు శుక్రవారం రోజు నాడు ఉపవాసం ఉంటే కూడా మీకు ద్వితీయ వివాహం అవటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉపవాసం ఉన్నంతసేపు ఏదో ఒకటి చేసుకుంటూ కూర్చోవటం కాదండి, మీరు ఎక్కువగా సంతోషి మాతాన్ని తలుచుకుంటూ ఉండాలి. ఆ మంత్రం నేను ఇస్తాను, చాలా చిన్న మంత్రమే ఉంటుంది. ఆ మంత్రాన్ని తలుచుకోండి. లేదు అంటే ఆ మంత్రం పెద్దగా అవుతుంది అనుకుంటే ఓం శ్రీ సంతోషి మాత మహాదేవి నమః, ఓం శ్రీ సంతోషి మాత మహాదేవి నమః,
ఈ మంత్రాన్ని ప్రతిరోజు మీరు 108 సార్లు చదువుకోండి. ముఖ్యంగా శుక్రవారం ఉపవాసం ఉన్నప్పుడు మాత్రం ఈ మంత్రాన్ని చదువుకుంటే మీకు ద్వితీయ వివాహం తొందరగా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. పైగా నేను ఇప్పుడు మంత్రం పైన మీకు డిస్ప్లే చేస్తాను. దాన్ని నేను ఒకసారి మీకు చదివి కూడా వినిపిస్తాను. అసలు మీకు మ్యారేజ్‌కి చదవాల్సిన అసలు మంత్రం ఏంటి అంటే మీకు పైన చాలా క్లియర్‌గా డిస్ప్లే చేస్తానండి. అది చూడండి. లేదు అంటే నేను ఇక్కడ బ్లాక్ స్క్రీన్ వేసి దాని మీద మీకు మంత్రం డిస్ప్లే చేస్తాను. ఆ డిస్ప్లే చేసినటువంటి మంత్రాన్ని మీరు ఆ వీడియో కాసేపు పాజ్ కొట్టుకొని ఆ మంత్రాన్ని రాసుకోండి. దయచేసి అందరూ ఫోన్ చేసి మంత్రం మాకోసారి చెప్పండి గురువుగారు, మాకోసారి చెప్పండి గురువుగారు అంటారు. మంత్రం ఇంతమందికి నేను చెప్పాలంటే ఇబ్బంది అవుతుంది ఒకటి. రెండోది నేను చెప్పేటప్పుడు మీరు రాసుకోవడం తప్పు రాసుకున్నా ఇబ్బంది అవుతుంది. కాబట్టే నేను క్లియర్‌గా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. మళ్ళీ మళ్ళీ అదే విషయం కోసం ఆ మంత్రం చెప్పడం కోసం ఫోన్లు చేసి దయచేసి నన్ను ఇబ్బంది పెట్టవద్దు. నన్ను సంప్రదించాల్సిన టైమింగ్స్ మీకు ఆల్రెడీ ముందే చెప్పుకున్నాను. మీరు ఉదయం ఏ టైంకి చేసినా కానీ ఇబ్బంది లేదు. కానీ రాత్రి 9 తర్వాత మాత్రం దయచేసి ఫోన్లు చేయవద్దు. మీరు సంప్రదించాలి ఏ టైంలో అయినా సంప్రదించండి. చిన్న చిన్న డౌట్లకి నేనైతే మామూలుగానే నేను చెప్పేస్తాను. అలా కాదండి నాకు డేట్ ఆఫ్ బర్త్ చూసి చెప్పాలి అంటే దానికి కొంత కన్సల్టేషన్ ఫీజ్ అయితే ఉంటుందండి. దేనికంటే మా కన్సల్టేషన్ ఫీజు తీసుకుందే మాకు కూడా కుటుంబాలుంటే మేము కూడా సర్వైవ్ అవ్వాలి. మేము కూడా బతకాలి కాబట్టి కన్సల్టేషన్ ఫీజు అయితే మాత్రం తీసుకుంటానండి. మీరు దయచేసి నన్ను రాత్రి 9 దాటిన తర్వాత మాత్రం ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టద్దు. అత్యవసరం అయితే చెయ్యండి. ఆరోగ్య సమస్యలు ఏదైనా అనుకోని ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఎంత అర్ధరాత్రి ఫోన్ చేసినా కానీ ఇబ్బంది లేదు. కానీ చిన్న చిన్న వాటికి మాత్రం రాత్రి 9 గంటలప్పుడు చేయకండి. పొద్దున్నే మీ ఇష్టం. పొద్దున్నే 6 దగ్గర నుండి రాత్రి 9 వరకు ఎప్పుడైనా సరే నేను అవైలబులే ఉంటానండి. ఒకవేళ ఫోన్ చేస్తే కూడా కొంతమంది నేను ఫోన్ ఎత్తకపోతే అదే పనిగా 5 సార్లు, 6 సార్లు చేస్తున్నారండి. నేను పూజల్లో ఉంటాను. కాబట్టి మీరు ఒక్కసారి చేసి వదిలేయండి. మీ మిస్డ్ కాల్ చూసుకొని నేనే మళ్ళీ మీకు రివర్స్ కాల్ చేస్తాను. ఇప్పుడు ఆ బ్లాక్ స్క్రీన్ వేస్తానండి. బ్లాక్ స్క్రీన్ మీద మీకు మంత్రం డిస్ప్లే చేస్తాను. ఆ మంత్రాన్ని క్లియర్‌గా చూస్తూ ఈ వీడియోని కాసేపు పాజ్ కొట్టుకొని ఆ మంత్రాన్ని క్లియర్‌గా మీరు రాసుకొని ప్రతిరోజు 108 సార్లు చదవండి. మీకు ద్వితీయ వివాహ యోగ్యం దానంతట అదే వచ్చి తీరుతుంది. నమస్కారం. ఓం శ్రీ సంతోషి మహామాయే గజానందం దాయిని శుక్రవార ప్రియే దేవీ నారాయణి నమోస్తుతే. మరొకసారి చదువుతున్నానండి. ఓం శ్రీ సంతోషి మహామాయే గజానందం దాయిని శుక్రవార ప్రియే దేవీ నారాయణి నమోస్తుతే.